వంశీ గారి నాయకత్వం మళ్ళీ తిందాం అందరం కానీ మాట్లాడిన తర్వాత కేక్ కట్టింది. ఈరోజు భారతదేశం గర్వించేటువంటి దినం. ఈరోజు భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి ఆ రోజు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మరొకరు స్వాతంత్ర్య ఉద్యమ నేతలు అందరూ కలిసి 1885లో ఆ రోజు స్వతంత్ర ఉద్యమం సమయంలో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా సంక్షేమ ధ్యేయంగా కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగాన్ని విస్తరింపజేయడం లోపల, వాళ్ళ హక్కులు కాపాడడం లోపల కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకొని నిరంతరం ప్రజాసేవకై పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 141వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేతపల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజీ చౌక్లో ఇలా పదావిష్కరణ, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇలా రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండి, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమ ధ్యేయంగా, కులాలకు అతీతంగా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ఈ పార్టీ దీనికి ఉన్నటువంటి చరిత్రను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి పునర్నిర్మాణంలో భాగంగా ఇలా జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.